హాయ్ అండి అందరికీ. ఎండాకాలం వచ్చిందంటే ఇక ఊర్లో తెలిసిన విషయమే. ఒక సంవత్సరానికి సరిపడా ఎండుమిరపకాయలు, పసుపు కొమ్ములు తీసుకొని ఎండలో ఆరబెట్టి పౌడర్ పట్టిస్తారు. అదే విధంగా మా అమ్మ కూడా ఎండుమిరపకాయలు తీసుకుంది. ఇలా తీసుకొని ఎండలో ఎండబెట్టాలి కొన్ని రోజులు. అలా ఎండబెట్టినాక కొన్ని తీసుకొని దాని తొడిమలు తీసి పక్కన వేయాలి. తొడిమలు తీసి పక్కన వేసినాక వాటిని మళ్ళీ ఎండలో ఆరబెట్టేసి దాన్ని గిర్నీకి తీసుకువెళ్ళి పౌడర్ పట్టించుకోవాలి. అది సంవత్సరానికి సరిపడ్డ పౌడరు పట్టించుకుంటారు. మా అమ్మ 15 కిలోల ఎండుమిరపకాయలు తీసుకున్నది. ఇది మా అమ్మ వాళ్ళకే కాకుండా నాకు కూడా ఇస్తుందన్నమాట సంవత్సరానికి సరిపడా. ఇదిగోండి మా అమ్మ తొడిమలు తీస్తుంది. ఇవి తీసిన ఎండుమిరపకాయలు అనేవి మళ్ళీ ఇలాగే ఎండలో పెట్టి కొన్ని తీసుకొచ్చి తొడిమలు తీస్తూ మళ్ళీ ఎండలో పెట్టాయి. అదేవిధంగా మా అమ్మ ఇక్కడ పసుపు కూడా పట్టించి పెట్టింది సంవత్సరానికి సరిపడే అంత. పసుపు మాత్రం నాకు ఇవ్వదు, ఎందుకంటే ఆడపిల్లకి పసుపు ఇవ్వద్దంట. ఇదిగోండి పసుపు పట్టించింది, ఇక్కడ ఎండలో పెట్టారు. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా?